గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఎన్బికే 111 మూవీలో బాలబాబు డ్యూయల్ రోల్ చేస్తున్నారు. హీరోయిన్గా నయనతార గారు అఫీషియల్గా అప్డేట్ కూడా వచ్చేస్తుంది యాక్ట్ చేస్తున్నారని. అండ్ రీసెంట్గానే ఈ మూవీలో సెకండ్ హీరోయిన్గా వచ్చేసి మన శ్రీలీల కూడా యాక్ట్ చేయబోతుందని ఫిలిం సర్కిల్లో అయితే అప్డేట్ అయితే వచ్చింది భయ్య. అండ్ ఈ అప్డేట్ వచ్చిన తర్వాత బాలబాబు ఫ్యాన్స్ అయితే శ్రీలీల మాకు ఈ మూవీలో సెకండ్ హీరోయిన్గా వద్దు, తీసేయండి అని అయితే చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా శ్రీలీల తీసిన ప్రతి ఒక్క మూవీస్ అన్ని ఫ్లాప్ అయ్యాయని చెప్పచ్చు. అండ్ రీసెంట్గానే అఖిల్ తోటి నెలిన్ అనే మూవీలో కూడా తను యాక్ట్ చేసింది, టీజర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఆ శ్రీలీల గారిని అయితే అందులో నుంచి అయితే తీసేశారు. ఎందుకంటే నెగిటివ్ టాక్ ఉందని కాబట్టి, ఎందుకంటే ఆమె తీసిన మూవీస్ అన్ని ఫ్లాప్ అయ్యాయని కాబట్టి. అండ్ ఈ మూవీ కూడా ఆమె యాక్ట్ చేస్తుందంటే హీరోయిన్గా తీసేయండి, అద్దు శ్రీలీల సెకండ్ హీరోయిన్గానే అయితే బాలయ్య ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. అండ్ దీంట్లో అసలు అర్థం లేదు భయ్య, ఎందుకంటే సినిమా సబ్జెక్ట్ బట్టే మూవీ అయితే ఆడుతుందని చెప్పచ్చు. అండ్ ఆమె ఎంచుకున్న సబ్జెక్టు మూవీ ఓకే చేసిన మూవీస్ అన్నీ కంటెంట్ లేని మూవీస్ అన్నీ ఓకే చేసేసరికి అన్నీ ఫ్లాప్ అయ్యాయి. అంతేగాని ఆమె యాక్ట్ చేయడం వల్ల మూవీస్ అయితే ఫ్లాప్ కాలేదని చెప్పాలి. అండ్ గోపిచంద్ మల్లేల్ అంటే ఖచ్చితంగా కంటెంట్ ఉంటుంది. అండ్ ఆమె క్యారెక్టర్కు ఇంపార్టెన్స్ అయితేనే తీసుకుంటాడు కాబట్టి, అందుకే తీసుకుంటున్నాడు కావచ్చు అని నేను అనుకుంటున్నా. అండ్ దీనిపై మీరు అనుకుంటున్నారు వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ జై బాలబాబు అని కామెంట్ చేయండి, లైక్ చేయండి.